హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈ రోజైతే చివరి శ్రావణ సోమవారం సందర్భంగా నేనైతే శివపార్వతులకు పూజ అయితే చేసుకున్నానండి. ఆ పూజ చేసుకున్న వీడియో మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేశాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు శ్రావణ సోమవారం సందర్భంగా నేనైతే పూజ చేశాను. ముందుగా మనం ఒక పీటనైతే ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట మీద ఒక వస్త్రం పరిచి తర్వాత బియ్యం పోసి శివపార్వతుల ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి. శివపార్వతుల ఫోటోకు మంచిగా తూడ్చి గంధము కుంకుమతో అలంకరణ చేసి పూలమాలను వేసి అలంకరణ చేసి ఇలా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత స్వామివారికి నంది అంటే చాలా ఇష్టం కదండి. నంది దీపాలు నేను ఎప్పుడు సోమవారం కానీ మహాశివరాత్రికి పూజ చేసినప్పుడు నంది దీపాలు కూడా పెడతాను. ఇప్పుడు నందుల్ని పువ్వులతో ఏర్పాటు చేసి అలంకరణ కోసం అయితే పెట్టుకున్నాను. శివునికి చాలా ప్రీతికరం కదండి నంది అంటే, అందుకే ఎప్పుడైనా శివుని ముందు నంది ఉంటుంది కాబట్టి నంది దీపాలు అయితే పెట్టాను. తర్వాత ఈ ముత్యాల దీపాలు కూడా అలంకరణ కోసం అయితే వాడాను. ఈ రోజైతే నేను సోమవారము సందర్భంగా నారికేల దీపం అయితే పెడుతున్నానండి. నారికేల దీపము అంటే 3 వత్తులు, 6 వత్తులు అండి. 2 వత్తులు కలిపి 6 వత్తులు 3 వత్తులుగా ఒక వెలిగించాలి. మనం నారికేల దీపము సాయంత్రం సంధ్య వేళలో ప్రదోష వేళలో 6 to 7 మధ్యలో వెలిగిస్తే చాలా మంచి ఫలితాలను అయితే చూడొచ్చు మనము. ఎప్పుడు కానీ రుద్రాక్ష దీపమైనా నారికేల దీపమైనా ఏదైనా శివునికి సాయంత్రం పూట వెలిగించాలి. ఈ బొమ్మ వచ్చేసి నేను బేగం బజార్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నచ్చిందని చెప్పి తీసుకున్నానండి. చాలా చక్కగా బాగుంది, అలంకరణ కోసం వాడుకోవచ్చని ఈరోజు నేను పూజలో ఏర్పాటు చేసుకున్నాను. నాకు నచ్చింది ఈ విగ్రహం అని చెప్పేసి పూజలో పెట్టుకున్నానండి. ఇది తర్వాత నారికేల దీపం కోసం ఒక లోటస్ తీసుకొని, లేకపోతే మామూలుగా ఒక ఇత్తడి ప్లేట్లో బియ్యం పోసి అయినా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర లోటస్ ఉందని చెప్పేసి లోటస్లో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి మనం కొబ్బరికాయను పగలగొట్టి 3 కన్నులు ఎటు సైడ్ అయితే ఉంటాయో అటు సైడ్ని వాడాలండి. ఇంకా సగము పడేసేసేయాలి, ఒక సగము మనము దీపానికి వాడాలి. తర్వాత ఏ పూజ చేసినా మనము వినాయకుడిని పూజిస్తాం కదండి, అందుకే వినాయకుని విగ్రహం కూడా పెట్టుకున్నాను. మనం వ్రతాన్ని చేసుకున్నప్పుడు కంపల్సరీ పసుపు గణపతిని అయితే చేసుకోవాలండి. ఇది మామూలు పూజ కాబట్టి వినాయకుని విగ్రహం అయితే పెట్టుకున్నాను. తర్వాత నారికేల దీపం చెప్పాను కదా, నారికేల దీపం కూడా తర్వాత గంధము కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒక్క 2 వత్తులు 6 వత్తులు అండి. 3 కన్నులు, శివుడికి 3 కన్నులు ఉంటాయి కదా, అందుకే 3 దీపాలు వెలిగించాలని చెప్పేసి నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను. నేను చాలాసార్లు మాస శివరాత్రి పూజ చేసినప్పుడు కూడా ఈ నారికేల దీపాన్ని అయితే వెలిగించానండి. ఇవి కేరళ దియాస్ అంటారు, తెలుసు కదా. మనకు వత్తి అటు ఇటు వలగకుండా చాలా చక్కగా నీట్గా వస్తుంది. అందుకే ఈ కేరళ దియాస్ ఏర్పాటు చేసుకొని ఈ కొబ్బరి దీపంలో కొంచెము బియ్యం పోసి ఈ కేరళ దియాస్ పెట్టి నేను దీపం వెలిగించాను. తర్వాత మనం మాస శివరాత్రికి అయితే కంపల్సరిగా ఈ నారికేల దీపాన్ని చాలామంది వెలిగిస్తారు. నేను కూడా చాలాసార్లు వెలిగించాను. నాకు చాలా ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా అనిపించిందండి. తర్వాత ఇది నా శివపార్వతుల ఫోటోలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదండి, ఆయనకు నెమలికలు అంటే చాలా ఇష్టం కదా, అందుకే నెమలికలు కూడా ఈ పూజలో నేనైతే వాడాను. ఇవి నేను వచ్చేసి వైజాగ్ నుండి ఆర్డర్ పెట్టుకున్నానండి. మనకు ఇలానే చేయాలని ఏమీ లేదు, నా మానసిక ఆనందం కోసం ఇలా డెకరేషన్ చేసి నాకు పూజ చేసుకోవడం ఇష్టము. మనం ఎలా చేసినా దేవునికి భక్తి శ్రద్ధలతో చేయడం అనేది చాలా ముఖ్యమండి. మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేస్తామన్నది చూస్తారు కానీ ఎలా చేసామన్నది కాదు. అందుకే మనకు తోచిన విధంగా చేసుకోవాలి. నాకైతే ఇలా చేసుకోవడం ఇష్టము, నేను ఇలానే చేస్తాను ఎప్పుడు. మనం దీపాన్ని అగరబత్తితో కానీ ఏకవత్తితో కానీ ఇలా వెలిగించాలి. ఈరోజు స్వామివారికి అయితే నేను కేసరి స్వీట్ చేశానండి నైవేద్యంగా పెట్టడానికి. మామూలుగా పెరుగన్నమైనా పులిహోరైనా ఏదైనా పండైనా పెట్టొచ్చు, నేను కేసరి చేశాను ఈరోజు చివరి శ్రావణ సోమవారం సందర్భంగా. ఈ పూజ అయిపోయిన తర్వాత మొదటిగా అయితే వినాయకుడిని పూజించాలండి. మనం ఏ పూజ చేసినా వినాయకుడిని పూజిస్తాం కదా, మొదటిగా వినాయకుడిని పూజించాలి. తర్వాత వినాయకుడిని పూజించిన తర్వాత మన స్వామివారికి లింగాష్టకం కానీ రుద్రనమకం కానీ తర్వాత అష్టోత్తరాలు కానీ ఏదైనా చదువుకుంటూ పువ్వులను సమర్పించవచ్చు.
నేనైతే లింగాష్టకం చదువుకున్నాను. ఈరోజు సోమవారం కదండి. లింగాష్టకము, రుద్ర నమకము, బిల్వాష్టకము ఇలా నాకు వచ్చినాయన్నీ చదువుకున్నాను. రాలేని వాళ్ళు ఫోన్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే టీవీలో పెట్టుకొని అయినా వినుకుంటూ మనం పూజ చేసుకోవచ్చండి. చదవాలని ఏం లేదు, చదవరాని వాళ్ళు కూడా ఉంటారు కదా. చదవచ్చిన వాళ్ళు ఇలా బుక్లో చూసుకుంటూ అయినా ఫోన్లో అయినా చూసుకుంటూ చదవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం మరొక వీడియోలో కలుద్దాము. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.